ఓకే. సో పీపుల్ హావ్ జాయిన్డ్. నిన్న ఆల్రెడీ మనం రెండు టాపిక్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. వన్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్, అనదర్ వన్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్స్. సో హోప్ ఆ ఎగ్జాంపుల్స్ క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ దట్ ఈస్ క్లియర్, వీ విల్ జంప్ ఆన్ టు ది ట్రాన్స్పోర్టేషన్. బట్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ ఏంటంటే, నేను ఎవరైనా సెషన్ మిస్ అయ్యి ఉంటే గనక, వీ వర్ టాకింగ్ అబౌట్ ఏఐలో, అది పర్టికులర్ గా హెల్త్ కేర్ కానీ డిఫరెంట్ సెక్టార్స్ లో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ నుంచి ఫ్యూచర్ లో ఉండే కండిషన్స్ వరకు ఎలా ఉండొచ్చు అనే పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుందాం. హెల్త్ కేర్ లో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రతి ఒక్కరి డేటాని మనం కన్జ్యూమ్ చేస్తామని, అండ్ అట్ ద సేమ్ టైం మన పేషెంట్ కి డాక్టర్ కి ఉండే కండిషన్స్ లో ఆన్లైన్ మానిటరింగ్, ఒక్కసారి రిపోర్ట్ తీసిన తర్వాత వరల్డ్ వైడ్ ఎక్కడికైనా మనం యాక్సెస్ చేసుకోవడానికి, అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ చేంజ్, మెడిసిన్ అండ్ డ్రగ్ రిలేటెడ్, అంటే వ్యాక్సిన్ ఓరియంటేషన్ లో పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుకున్నాం. అలా మనం డిఫరెంట్ processes that will exist based on healthcare, and at the same time, Nihar connects రిలేటెడ్ టు ఫైనాన్స్. ట్రేడింగ్ కోసం మాట్లాడుకున్నాము, ట్రేడింగ్ అల్గరిథమ్స్ కోసం మాట్లాడుకున్నాం, బిట్ కాయిన్స్ కోసం మాట్లాడుకున్నాం, అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో పర్సనలైజ్డ్ ఫైనాన్స్ దానికి రిలేటెడ్ గా కూడా మాట్లాడుకున్నాం. సో నిన్న చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ రెండు డిఫరెంట్ సెక్టర్స్ అయితే, వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్టర్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద పిక్చర్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ స్లైడ్. సో నేను మన హెల్త్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇంకా చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. ఆ సెక్టర్స్ అన్నిటిని మనం పక్కన పెడుతుంటే, కంపారిటివ్లీ వీ కెన్ సీ దాట్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టఫ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సార్ స్లైట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎగ్జామ్స్ అన్ని కూడా సెకండ్. యా, ఇప్పుడు ఓకేనమ్మా. సో ఈరోజు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒక 15-20 minutes, ప్లీజ్ డోంట్ మైండ్. ఇప్పుడు ఓకే ఓకే. సార్. యా. సో ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వన్ బిగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇండియా పర్స్పెక్టివ్ లో 140 crores ఆఫ్ పాపులేషన్ లో మనకి చాలా ఇంపార్టెంట్ సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్. వెదర్ ఇట్ ఇస్ టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఆర్ హెవీ వెహికల్స్. మనం నెంబర్ ఆఫ్ పీపుల్ పాపులేషన్ వల్ల మనం యూజ్ చేసే నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. అండ్ దట్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో కూడా ఐ థింక్ బై డిఫాల్ట్ 2 to 3 vehicles ఆర్ 3 to 4 vehicles బై డిఫాల్ట్ ఉంటాయి. అండ్ దట్ టూ వీలర్ పర్స్పెక్టివ్ లో. అలాగే ఫోర్ వీలర్ అంటే ఫ్యామిలీకి ఒక ఫోర్ వీలర్. అలాగే అవి కాకుండా హెవీ వెహికల్స్ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఈస్ హ్యూజ్. అయితే మీ అందరికి ఒక కామన్ క్వశ్చన్ ఏమడుగుతానంటే, విల్ టెస్లా కమ్స్ టు ఇండియా, ఒకవేళ వస్తుందని అనుకుంటే, విల్ టెస్లా సస్టైన్ ఇన్ ఇండియా ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? టెస్లా వస్తుందా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్ అయితే, ఒకవేళ వస్తే అది సస్టైన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా ఫర్ అన్ ఇండియన్ రూట్స్? ఇఫ్ నో, వాట్ ఈస్ ద రీజన్? అది కూడా నాకు ఒక్కసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, ఇండియాకి టెస్లా వస్తుందని అనుకుంటున్నారు సుధీర్ గారు. ఒకవేళ వస్తే సస్టైన్ అవుతుందా లేదా? ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, టెల్ మీ హౌ. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, టెల్ మీ హౌ. అంటే వై, హౌ అన్నది తెలిస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ పాయింట్స్ మాట్లాడుకోవచ్చు ఈజీగా. ఓకే, ఎస్ అని చెప్తున్నారు. దే కెన్ కస్టమైజ్ టు ఇండియన్ రూట్స్. ఓకే, మేబీ ఇట్ కెన్ కస్టమైజ్ బికాస్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రా. ఓకే, సరే. ఇప్పుడు సపోజ్ నిజంగా టెస్ట్ లో వచ్చిందనే అనుకోండి, టెస్ట్ లో వచ్చిందని అనుకోండి. ఇప్పుడు టెస్ట్ లో ఇండియన్ రూట్స్ లో వెళ్ళాలంటే ఆటోనమస్ ఆర్ ది ఆటోనమస్ వెహికల్స్ దట్ ఆర్ దేర్. ఇప్పుడు మనకి పారామీటర్స్ ఏం మారుతాయి చూడండి. ఇట్స్ ఆల్ అబౌట్ మన ఇండియన్ రోడ్స్ లో సిగ్నల్ సిస్టమ్స్ కానీ, మనం రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే పాటిస్తున్నాం అన్ని బయట కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటాయి. నా ఫ్యూచర్ లో దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్. ఈ పాయింట్ ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అంటే మీరు ముందు వెళ్తున్న వెహికల్ వెనక వస్తున్న వెహికల్ తో పాటు మధ్యలో ఉన్న వెహికల్ కూడా కమ్యూనికేట్ అవుతుంది. అండ్ అలా కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్ లో దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్చేంజ్డ్. అఫ్ కోర్స్ అది రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ప్లస్ ఐఓటీ రిలేటెడ్ స్టోరీ ఉంటుంది.
అండ్ బియాండ్ ఆల్ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అని అంటే 6G టెక్నాలజీ వస్తే ఆ రేంజ్ లో వస్తుంది. సార్ మనం ట్రాన్స్పోర్టేషన్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ ఏం చేస్తుంది అని అంటే, సి వెన్ ఇట్ కమ్స్ టు అ చేంజ్ ఓవర్ ఆఫ్ అ పర్టికులర్ సెక్టర్, ఒక సెక్టర్ మారుతుందంటే అందులో మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద పారామీటర్, ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి చాలా మంది గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉండుంటారు. హౌ మెనీ ఆఫ్ యూ హియర్ యూజ్ గూగుల్ మ్యాప్స్? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. హౌ మెనీ ఆఫ్ యూ యూజ్ గూగుల్ మ్యాప్స్? మీ, ఎస్, 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 ఓకే. సో ఆల్రెడీ 5-6 మెంబర్స్ చెప్పారు ఎస్ సార్ వి విల్ యూస్ గూగుల్ మ్యాప్స్ అని. ఇంకొక పాయింట్ చెప్పండి, ఆ గూగుల్ మ్యాప్ మీరు ఓకే చేసి స్టార్ట్ అయ్యి రన్నింగ్ అవుతున్నప్పుడు ఏదో ఒక రోడ్ లో కనుక ట్రాఫిక్ ఉంటే మీకు ఆటోమేటిక్ గా రూట్ మారుస్తుందా మార్చట్లేదా? ఇది చేంజింగ్ ద రూట్? శ్రీనివాస్ సేస్ నో. మిగతా వాళ్ళందరూ ఎస్ చెప్తున్నారు. యాక్చువల్లీ రూట్ మారుస్తాం, ఆప్టిమైజేషన్ అని కూడా పిలుస్తాం. సో వెన్ వి టాక్ అబౌట్ ఆప్టిమైజేషన్, ఈ రూట్ లో వెళ్తే ఇంత టైం పడుతుంది కాబట్టి ఇంకా బెటర్మెంట్ కోసం ఇది ఇది ఎక్కడి వరకు జరుగుతుంది? ఆల్రెడీ అదే రోడ్ లో ప్రీవియస్ వెహికల్స్ వెళ్ళినా లేకపోతే రెగ్యులర్ గా వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఆ డేటాను తీసుకుని గూగుల్ వాడు తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఓకేనమ్మా? ఎస్ సార్. యా. సో మీకు ఇప్పుడు గూగుల్ వాడు ఏం చేస్తున్నాడంటే రెగ్యులర్ గా ఆ రోడ్ లో ఎంతమంది సార్ అగైన్. నవ్ ఇట్స్ ఇట్ ఓకే? ఎస్ సార్. యా. సో ఇన్ బిట్వీన్ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ లో ఇప్పుడు ఎలాగైతే గూగుల్ మ్యాప్ మీకు ఆప్టిమైజేషన్ చేస్తుందో అదే ప్రాసెస్ లో ఆ గూగుల్ మ్యాప్స్ కాస్త నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేసరికి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద పాయింట్. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయో వాటికి కమ్యూనికేట్ చేసుకుని ఓకే ఈ రూట్ లో వెళ్తే ఈ ట్రాఫిక్ లైట్ ఈ టైంలో ఇంత వెయిటింగ్ ఉంటుంది, మనం వెళ్ళాలంటే దీని ఆల్టర్నేటివ్ ఇలా చేసుకోవచ్చు అని కూడా చూపిస్తుంది అనమాట. దట్ ఆఫ్ కోర్స్ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ లో మాట్లాడదాం. ఇంకొక పాయింట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో, హౌ మెనీ ఆఫ్ యూ హావ్ హర్డ్ అబౌట్ ఫ్లయింగ్ కార్స్? ఎంతమంది ఈ గ్రూప్ లో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఫ్లయింగ్ కార్స్ కోసం విన్నారు? ఆర్ ఫ్లయింగ్ కార్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఏదైనా చూసారు? ఒకళ్ళు నో, ఇంకొకళ్ళు ఎస్, రిమైనింగ్ ఓకే. సమ్ పీపుల్ హావ్ హర్డ్ అబౌట్ ఫ్లయింగ్ కార్స్, అంటే గాల్లో ఎగిరేవి, అంటే రెగ్యులర్ గా మనం కార్ 4 వీలర్స్ మీద రన్ చేసేవి కాకుండా పీపుల్ హూ డెంట్ హర్డ్ అబౌట్ ఫ్లయింగ్ కార్స్, ట్రస్ట్ మీ, ఇంకొక చాలా కొన్ని ఇయర్స్ లో ఆల్రెడీ ఆ ప్రోటోటైప్ మోడల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. 2 ఇయర్స్ అయింది టెస్టింగ్ జరిగి. కానీ ఏంటంటే యాజ్ పర్ నార్మ్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. సో బేసిక్ గా ఫ్లయింగ్ కార్స్ అంటే ఏం లేదు, మీరు డ్రోన్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడకుండా అవి కూడా వన్ ఆఫ్ ద ఫ్లయింగ్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఓకే కానీ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫ్లయింగ్ కార్స్ రిలేటెడ్ గా, మనం ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఉందనుకోండి, ఒకవేళ ఫ్లయింగ్ కార్స్ కనుక స్టార్ట్ అయ్యి మనం అందరం కూడా రెగ్యులర్ కార్స్ బదులు ఫ్లయింగ్ కార్స్ తీసుకొని గాల్లో ఎగురుతున్నాం అనుకోండి, ఇప్పుడు మరి దానికి ట్రాఫిక్ లైట్స్ ఎలా ఉంటాయి? ఈస్ దేర్ పాసిబిలిటీ ఫర్ ఎ ట్రాఫిక్ ఇన్ ఎయిర్? పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారా లేదా? అదే సాధన ఏం చేస్తుంది? యా. సో ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి అనుకోండి, చూడండి సుధీర్ ఇస్ సెయింగ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, సమ్మన్ ఇస్ సెయింగ్ దట్ ఇట్ ఇస్ పాసిబుల్. ఒకవేళ ట్రాఫిక్ లైట్స్ ఉంటే ఏ పాసిబిలిటీలో ఉంటుందో ఆలోచించండి. ఏఐ ఈస్ గోయింగ్ టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇక్కడ పర్టికులర్ గా ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫ్యూచర్ లో మనం అందరం రాకెట్ వేసుకుని గాల్లోకి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం కూడా. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్లైట్స్ ఉన్నాయనుకోండి, వాటికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది, జీపీఎస్ క్యాలిక్యులేషన్ లాగా ఎయిర్ ట్రాఫిక్ కి మనకి స్ట్రాటోస్ఫియర్ ఇలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని రన్ చేస్తారు. నౌ హియర్ ఫ్లయింగ్ కార్స్ విల్ హ్యావ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్
దాన్ని బేస్ చేసుకుని కూడా కొత్త డిజైన్స్ వస్తుంటాయి. సార్ ఇవన్నీ మీరు ఇప్పటి వరకు ఆలోచించలేని క్వశ్చన్స్, లేకపోతే కొత్తగా వచ్చే సొల్యూషన్స్. ఈజ్ దట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? పాయింట్ అర్థమైందా నేను ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను? ఎస్. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ రాబోయే రోజుల్లో కొత్త రకం సొల్యూషన్స్ లేకపోతే కొత్త రకం ఫార్మాట్స్ క్రియేట్ చేసుకోవడానికి దీస్ కైండ్ ఆఫ్ ఏఐ రిలేటెడ్ స్టఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది ట్రాన్స్పోర్టేషన్ కా, మెడికల్ కా, లేకపోతే సైన్స్ కి రిలేటెడ్ గానే దేనికైనా సరే ఫ్యూచర్ లో మన స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీని కన్సిడర్ చేశారనుకోండి, స్పేస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ ఫీచర్. అఫ్ కోర్స్ మనలో చాలా మంది ఆస్ట్రోనట్స్ అవ్వట్లేదు, స్పేస్ రిలేటెడ్ స్టడీస్ చేయట్లేదు, చాలా తక్కువ స్టడీస్ జరుగుతున్నాయి, తక్కువ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఫ్యూచర్ లో ఆ పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కొత్తగా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కాకుండా ప్రజెంట్ మనం వాడుతున్న వెహికల్స్ ఏంటండి? పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కాకుండా కొత్తగా వచ్చినాయి. ఓకే, వన్ సైడ్ ఎలక్ట్రిక్ ఈవీ. ఎస్. సరే, ఇంకొన్ని ఇయర్స్ పోతే ఈవీ కాకుండా ఇంకొక కొత్త టెక్నాలజీ కూడా వస్తుంది, అదేంటో చెప్పగలరా? సోలార్ తో వర్కౌట్ అవ్వదు. సోలార్ పవర్ జనరేట్ చేస్తుంది కానీ మనకు సోలార్ తో వెహికల్స్ రన్ అవ్వడం కొంచెం కష్టం. ఇది కాకుండా ఇంకొక టెక్నాలజీ ఉంది, అది చెప్పేసేయండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఎనీ ఐడియా? ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటు నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఇంకో కొత్త రకం వెహికల్స్ కూడా వస్తున్నాయి అపార్ట్ ఫ్రమ్ సోలార్. నాకు తెలిసి ఎవరో ఒకరికి ఆన్సర్ అయినా తెలిసి ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, ఆన్సర్ చెప్పమంటారా? మీకు ఆల్రెడీ తెలుసు. హైపర్ లూప్ నో. ట్రైన్ పర్స్పెక్టివ్ కాదు. యా, సైక్స్ ఫోన్. సి ఆన్సర్ ఇస్ ఇన్ ద చాట్ బాక్స్ నో. ఇట్ ఈస్ హైడ్రోజన్ వెహికల్స్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పర్స్పెక్టివ్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, హైడ్రోజన్ వెహికల్స్ ఉంటాయి, ఇథనాల్ వెహికల్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మందికి ఇది కూడా తెలిసే ఉంటది, సిఎన్జి, విచ్ ఇస్ రిలేటెడ్ టు ది గ్యాస్. సో ఇన్ని డిఫరెంట్ వెహికల్స్, ఈచ్ వెహికల్ తాలూకా డేటా, దాని నుంచి వచ్చే కమ్యూనికేషన్, దర్ ఇస్ అ బిగ్ స్టోరీ దట్ ఇస్ గోయింగ్ టు చేంజ్. సో విత్ ఆల్ దీస్, హూ కెన్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్స్ ఇస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఏఐ. సో మనకి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టివిటీస్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ లో డిఫరెంట్ మెథడాలజీస్ వచ్చినా, ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకునేది ఏఐ మాత్రమే. అయితే మీ అందరికి ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ కనుక మీకు అర్థమైపోయినాయి అని అంటే, నిహారిక నెక్స్ట్ లైన్. ఇది మార్చేసామ్మా, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, అది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ఈ లింక్స్ ఎలాగా మీకు వాట్సాప్ లో అప్డేట్ అయిపోతాయండి. ఓకే, హియర్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ. సపోజ్ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ హోమ్ హ్యాస్ అ రిఫ్రిజిరేటర్, రైట్? ఉందే ఎస్ అని మెసేజ్ పెట్టండి ఇఫ్ ఇట్ ఇస్ దేర్. ఇఫ్ యూ హ్యావ్ అ రిఫ్రిజిరేటర్, ఎస్. వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఏఐ అంటే ఏంటో తెలుసు. ఏఐ రిలేటెడ్ గా 3-4 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని ఫ్యూచరిస్టిక్ గా హెల్త్ ఎలా మారుతుంది, ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా మారుతుంది అని మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యువర్ రిఫ్రిజిరేటర్ బికమ్స్ ఇంటెలిజెంట్? మీ దగ్గర ఉన్న రిఫ్రిజిరేటర్, మీ ఇంట్లో వాడుతున్న రిఫ్రిజిరేటర్ తెలివైంది అయిపోయింది అనుకోండి. వాట్ వుడ్ ఇట్ కెన్ డూ? అంటే అది మీకోసం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? టైప్ ది ఆన్సర్ ఇన్ ది చాట్ బాక్స్. నేను ఈ లోపు మీకు ఒక యూట్యూబ్ లింక్ పంపిస్తాను. ఓకే,
ఆటోమేటిక్ లైట్ ఆఫ్. ఐ లాస్ట్ టు రీఫిల్. ఓకే. మీ ఫ్రిడ్జ్ తెలివైనది అయిపోతే మీరు దాని చేత ఏం చేయించుకుంటారు, లేకపోతే అది మీకు ఏం చేసి పెడతారు? థింక్ లిటిల్. ఓకే. కొంతమంది ఆన్సర్ చెప్పడానికి ఆలోచిస్తున్నట్టున్నారు. నేను నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ట్రై టు అండర్స్టాండ్ దాట్, అండ్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్, అది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే పాసిబిలిటీ ఎంతవరకు ఉంటుందో లేదో చెప్పండి. ఓకే. ఇట్ వాక్స్ లైక్ రోబో అండ్ టేక్స్ వెజిటేబుల్స్. నో. మెయింటైన్ టెంపరేచర్ ఇట్ సెల్ఫ్. ఓకే. హైజీనిక్. ఓకే. సరే, మీరందరూ నాకు నాన్ సింక్ లో ఉన్నారు. ఇప్పుడు మనందరూ సింక్ లోకి వచ్చేద్దాం. సపోజ్ మీ దగ్గర ఒక రెఫ్రిజిరేటర్ ఉంటే, ఆ రెఫ్రిజిరేటర్ కనుక ఇంటెలిజెంట్ అయితే, సాధారణంగా ఒక టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ, మీరు ఎంతవరకు కరెక్ట్ కాదో మీరు నాకు చెప్పాలి. ఎవ్రీ వీక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కొనాలి అని అనుకుంటే, సాటర్డే ఆర్ సండే, ఆ టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ వీకెండ్ లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి, ఆ డోర్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయో లేదో వెరిఫై చేసుకొని ఒక లిస్ట్ రాసుకోవడమో లేకపోతే అంచనాగా ఇవి కొనాలి అని మార్కెట్కి వెళ్తారు. ఎస్ ఆర్ నో? ఈస్ దిస్ హ్యాపన్స్ ఎట్ ఎవ్రీ ఫ్యామిలీ ఆర్ నాట్? వీకెండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ది ఐటమ్స్, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకుని వెరిఫై చేసుకుని వెళ్ళి కొనుక్కొని వస్తారని. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేస్ ఎస్. సరే, ఇదే గనక ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనుకోండి. స్లోగా మీకు టెక్నాలజీ వచ్చింది అనుకుందాం. ఐ థింక్ ఎవ్రీ వన్ ఫైన్ సండే మార్నింగ్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇమాజిన్ దట్ వన్ ఫైన్ సండే మార్నింగ్ మీరు మార్నింగ్ లేచేసరికి మీ రిఫ్రిజిరేటర్ మీ ఫోన్ కి ఒక మెసేజ్ పెడుతుంది. ఏమని? వి నీడ్ 1 kg ఆఫ్ టొమాటోస్, 2 kgs ఆఫ్ ఆనియన్స్, ½ kg ఆఫ్ చికెన్, 1 pack ఆఫ్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి వెజిటబుల్స్ ఇలాంటివి ఏవో కావాలని అడిగింది. మీకు అలా ఒక మెసేజ్ కనుక వస్తే, ఆ మెసేజ్ మీ రిఫ్రిజిరేటర్ ఎలా పంపించిందో నేను తర్వాత చెప్తాను. పంపింది అనుకోండి, మీరు మార్నింగ్ లెగ్గానే మీ ఫోన్ కి ఆ మెసేజ్ వచ్చింది, మీ రిఫ్రిజిరేటర్ పంపించింది, సరే అని చెప్పేసి ఆ మెసేజ్ కిందన డూ యూ వాంట్ టు బై ఇట్ ఫ్రమ్ బిగ్ బాస్కెట్ ఆర్ డున్జో, మీరు రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. రేట్ ఉంటుంది, డున్జోలో అయితే ఇది ఉంటుంది, లేకపోతే ఇన్స్టామార్ట్ ఏదైనా అనుకోండి. దాని కిందనే మీరు ఈ పేమెంట్ ఫోన్ పే ద్వారా చేద్దాం అనుకుంటారా, గూగుల్ పే ద్వారా చేద్దాం అనుకుంటారా? ఫోన్ పే అయితే 10% డిస్కౌంట్, గూగుల్ పే అయితే ₹10 పే బ్యాక్ వచ్చింది అని అనుకుందాం. దాని కిందనే ఇంకొక ఆప్షన్, స్విగ్గీతో డెలివరీ అయితే 7 minutes, జొమాటోలో డెలివరీ అయితే 10 minutes. లాస్ట్ లో ఓకే అని కొట్టేస్తారు. మీరు బెడ్ నుంచి లేచి కాఫీ కప్ పట్టుకొని టీవీ ముందు కూర్చునేసరికి డోర్ బెల్ మోగుతుంది. డోర్ ఓపెన్ చేయగానే ఆ పర్టికులర్ పర్సన్ మీరు ఏదైతే ఐటమ్స్ ఆర్డర్ పెట్టారో ఆ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేస్తాడు. ఈజ్ దిస్ పాసిబుల్ మేబీ ఇన్ నెక్స్ట్ 2 years or 3 years? ఎస్ ఆర్ నో? ఐ హోప్ యూ గాట్ ది ఎగ్జాంపుల్. ఫ్రిడ్జ్ మీకు మెసేజ్ పెట్టింది ఈ ఐటమ్స్ లేవని, ఆ ఐటమ్స్ మీరు కొందామని మెసేజ్ ఓకే కొట్టారు. వెంటనే మిమ్మల్ని దాని ఇంటిగ్రేషన్ లో బిగ్ బాస్కెట్ డుంజో అని అడిగారు, పలానాది కావాలని అన్నారు. అందులో మీరు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఓకే అన్న తర్వాత ఫోన్ పే, గూగుల్ పే డిస్కౌంట్ అడిగారు, పేమెంట్ అయిపోయింది. స్విగ్గీ డెలివరీ అయితే 5 minutes, జొమాటో 10 minutes అన్నాడు. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, 10-15 minutes లో మీకు డోర్ ఓపెన్ అయింది. ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్, ఓకే మేబీ. సో ఎవరైతే ఎస్ అన్నారో, ఎవరైతే పాసిబుల్ అన్నారో, ఒకవేళ ఇది పాసిబుల్ అయ్యిందే అనుకోండి, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ బి లైక్ ఎ కన్జ్యూమర్? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంతసేపు మీరు ఊహించుకుని ఉంటారు కదా, నేను ఇలా గనక జరిగితే అని కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ లో ఊహించుకున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ బికమ్ అ కన్జ్యూమర్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ బికమ్ అ డెవలపర్? పుట్ ఇన్ యర్ చాట్ బాక్స్. అవుతుంది అని అన్నారుగా, పాసిబిలిటీ అవుతుంది అని అన్నారుగా, సమ్మన్ హ్యాస్ టు డూ ఇట్, రైట్? సో ఒకవేళ మీరే అయితే అది కన్జ్యూమర్ పర్స్పెక్టివా, డెవలపర్ పర్స్పెక్టివా? ఓకే. Some people said developer and one said consumer. It's already in the market. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ లో ఉండుంటే, ఆ మార్కెట్ లో ఎక్కడ ఉందో చెప్పండి, నేను వెళ్ళి కొనేసుకొని వచ్చేస్తాను. వై? బికాస్
మీ అందరికి ఇప్పుడు ఒక లింక్ పంపించాను వాట్సాప్ గ్రూప్ లో. ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి 3 minutes వీడియో ఉందో ఒక్కసారి వీడియో చూసేయండి. నేను అంతవరకు మ్యూట్ లో ఉంటాను. చూసేసిన తర్వాత కంప్లీటెడ్ అనో ఎస్ అనో ఏదో ఒక మెసేజ్ చాట్ బాక్స్ లో పెడితే దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇట్ సేస్. నేను చెప్పిన పాయింట్స్ కానీ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా ఉందండో. సో ఫినిష్ ద వీడియో అండ్ పింగ్ మీ. Once done, just type it in the chat box. Done. Very good. We'll wait for the remaining for 30 seconds. Remaining once done, let me know exactly in 1 minute. We will continue with the example. ఆల్రెడీ కంప్లీట్ చేసే వాళ్ళు ఏ బేసిస్ మీద అక్కడ అవన్నీ తయారు చేశారన్నది చూసుకోండి. పీపుల్ హావ్ కంప్లీటెడ్ లుకింగ్ ఎట్ ఇట్. అండ్ ఆ వీడియో వచ్చి హార్డ్లీ 6 months 8 months అయింది. అండ్ I was lucky to see that particular refrigerator directly in USA. సో యుఎస్ఏ రీసెంట్ గా నేను వెళ్ళినప్పుడు ఇట్స్ 20 days trip అండ్ ఇట్ ఇస్ అ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో అందులో సామ్సంగ్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఎర్లియర్ నేను సెషన్స్ చెప్పినట్టు ఒక విజువల్ అంటే ఒక థాట్ ప్రాసెస్ లో ఇలా జరుగుతుందేమో అనే ఒక విజన్ తో ఉండేవాడిని. 2-3 years టైం పడుతుంది అనుకునేవాడిని. బట్ ప్రాక్టికల్లీ ఐ సీన్ సామ్సంగ్ డెలివరింగ్ దిస్. అండ్ హార్డ్లీ ఇంకొక 2 years లో మీ ఇంట్లో కూడా వచ్చేస్తుంది కూడా. నథింగ్ మోర్ దెన్ దాట్. నా లుకింగ్ ఎట్ ది ఎగ్జాంపుల్ వాట్ యు హావ్ అండర్స్టూడ్. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇంటెలిజెంట్ అయితే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయా అన్నది మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దిస్ లుక్స్ గ్రేట్ యాజ్ అ రిఫ్రిజిరేటర్. చూడండి, మనం చాలా సార్లు ఊర్లో వెళ్తున్నప్పుడు గట్ట మన ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ పక్కోళ్ళకి ఇచ్చేయడమో, లేకపోతే ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు తక్కువ కొనుక్కోవడమో, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అని అంటే మనం ఎక్కువ ఐటమ్స్ తెచ్చి పెట్టుకోవడమో, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం.
మీకు నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో లాస్ట్ 6 months డేటా గనక ఉండి ఉంటే నెక్స్ట్ 3 months మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ అనలైజ్ చేయొచ్చుకో. ద సేమ్ వే మీ రిఫ్రిజిరేటర్ లో ఇప్పుడు ఆ వీడియోలో మీకు చూపించారు కదా సార్, ఏఐ బేస్డ్ ఎనేబుల్డ్ కెమెరా. సో ఏ ఐటమ్స్ పెడుతున్నారు, ఏ ఐటమ్స్ తీస్తున్నారు అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. అండ్ బియాండ్ యువర్ ఆల్ సర్ప్రైజ్, అది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆ ఎక్స్ట్రా పాయింట్, ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ క్వాంటిటీ వెయిట్ బట్టి మీరు ఏ డిషెస్ వండుకోలో కూడా చెప్పేస్తుంటది. సో మీరు అది కూడా ఒక యాడ్ ఆన్ పాయింటే. సాధారణ నేను ఎప్పుడు ఆ పాయింట్ ఎప్పుడు నేను ఆలోచించలేదు. ఓన్లీ ఐటమ్స్ కౌంట్ వరకు, లేకపోతే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పడం వరకు, లేకపోతే స్పాయిల్ అవుతున్నాయి లేదు చెప్పడం వరకే నేను ఆలోచించేవాడిని. బట్ బియాండ్ విచ్ సామ్సంగ్ హ్యాస్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ వేర్, ఓకే నీ దగ్గర 1/2 kg టొమాటోస్, ఒక 1/4 kg పన్నీరు, లేకపోతే ఒక 2 onions, 10 potatoes ఉన్నాయని అనుకుంటే యూ కెన్ కుక్ దీస్ కైండ్ ఆఫ్ డిషెస్ ఆర్ యూ కెన్ ట్రై దీస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పేసి ఇట్ గివ్స్ యూ సజెషన్స్. అఫ్ కోర్స్ అది కాస్ట్లీయా, నిజంగా అంతవరకు రావాలంటే డేటాబేస్ ఎంత ఉండాలి, ఇప్పుడు మన ఇంట్లో ప్రతి రిఫ్రిజిరేటర్ ని ఆ స్టేజ్ కి తీసుకెళ్లాలంటే ఎంత డేటాబేస్ రన్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్ లైక్ ఎవ్రీ హోమ్ హ్యాస్ అన్ ఇంటెలిజెంట్ రిఫ్రిజిరేటర్. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ ఇస్ గోయింగ్ టు కన్జ్యూమ్. అండ్ ఫ్యూచర్ లో ఇంకా, అంటే మరి గుడ్ థింగో బ్యాడ్ థింగో నాకు తెలియదు, బట్ వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్, మీకు బీపీలు, షుగర్లు, మెడిసిన్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు అనుకోండి, నువ్వు ఏం ఫుడ్ తినాలి, ఏ ఐటమ్స్ నువ్వు కొనుక్కోవాలన్నది కూడా అది సజెస్ట్ చెయ్యొచ్చేమో అని నేను అనుకుంటున్నా. అంటే లైక్ మీరు హెల్దీగా లేరనుకోండి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, లేకపోతే మీకు ఇది బీపీ షుగర్లు ఉన్నాయి కాబట్టి సాల్ట్ ఎక్కువ కొనుక్కోకూడదు, లేకపోతే ఇగోండి ఈ ఐటమ్స్ ఇక్కడ తగ్గించుకోవాలి, నువ్వు నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు, ఇలాంటి సజెషన్స్ చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నాను. డూ యూ థింక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ పాసిబుల్? Yes or no? So that I can go to the next. Yes. Okay. So now you can understand AI is going to change a lot of things in every aspect. సో ప్రతి ఆస్పెక్ట్ లోని ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది కూడా రిఫ్రిజిరేటర్. ఇప్పటి వరకు ఫోటోలో ఉండేది, రీసెంట్ గా నేను నాకు చూశాను కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను వీడియో. సమ్వన్ ఇన్ ద గ్రూప్ ఆల్సో సెడ్ ఎస్ సార్ బెంగళూరులో ఆల్రెడీ చేస్తున్నారని. బెంగళూరులోనే కాదు, ఇండియా మొత్తంలో ఇప్పుడు ఈ ఐడియాలజీతో డిఫరెంట్ కంపెనీస్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ కనుక వస్తే, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ రిక్వైర్మెంట్ దట్ ఇట్ విల్ బి క్రియేటింగ్ ఇన్ ద మార్కెట్. పెద్ద కంపెనీస్ ఎలాగా చేస్తాయి, కానీ ఆ లెవెల్లో బడ్జెట్స్ అందరూ పెట్టుకోలేరు కదా. సో చిన్న కంపెనీస్ చేస్తే కనుక మంచి సొల్యూషన్స్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూఆర్ గెటింగ్ అ జాబ్, ఇలాంటి ప్రోడక్ట్స్ మీదే మీరు వర్క్ చేసేది. సో సార్ ఇప్పుడు సామ్సంగ్ కంపెనీలో ఏముంటది, మొబైల్ ఫోన్ తయారు చేస్తారు? నో, సామ్సంగ్ నాట్ ఓన్లీ వర్క్స్ ఆన్ హార్డ్వేర్, ఇట్ వర్క్స్ ఆన్ సాఫ్ట్వేర్ బోత్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి డివైస్ కి నెక్స్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఐ డోంట్ నో, ఐ థింక్ ఆల్రెడీ నేను నిన్న ఎగ్జాంపుల్ లో చెప్పినట్టున్నాను, సామ్సంగ్ హోమ్, ఎల్జీ హోమ్, ఒప్పో హోమ్, ఏ పర్టికులర్ హోమ్ కి ఏ పర్టికులర్ డివైజెస్ ఉంటాయి అవన్నీ కనెక్ట్ చేసుకుని, అండ్ ఇట్ వాంట్స్ టు క్రియేట్ అండర్ వన్ అంబ్రెల్లా. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సరే సార్, ఇప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చింది, ఏఐ వల్ల చాలా చేంజెస్ జరుగుతాయని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నిహారిక, నెక్స్ట్ లైన్. యూ క్లియర్ టు దిస్ పాయింట్ ఎవ్రీ వన్? ఇఫ్ ఎస్, దెన్ విల్ టాక్ అబౌట్ దిస్ వన్. ఎస్ అని చాట్ బాక్స్ లో టైప్ చేస్తే ఐ థింక్ యూఆర్ ఇన్ ద సింక్రనైజేషన్, సో దట్ ఇట్ బి ఈజీ. ఓకే, రిమైనింగ్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపించింది, అండ్ ద పిక్చర్ ఇస్ నథింగ్ బట్ యువర్ క్లాస్ రూమ్. పిక్చర్ ఇస్ నథింగ్ బట్ యువర్ క్లాస్ రూమ్. నాకు తెలిసి మీరు అందరూ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో, అది క్లాస్ లో మీకు కొన్ని పెయిన్ పాయింట్స్ కనిపించుంటాయి. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకి ఒక ప్రాబ్లము, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకి ఒక ప్రాబ్లము. అలాగే మీకు డిఫరెంట్ సినారియోస్ చూసుంటారు మీ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ చదివినప్పుడు. అరే ప్రతిసారి ఇదే వర్క్ రిపీటెడ్ గా అవుతుంది, లేదంటే ఇది మనం ఎందుకు చేయాలి, దీనికి మనకి సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ.
సో ఇప్పుడు ఇందులో యాజ్ పర్ యువర్ స్క్రీన్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ దేర్. సో ఇక్కడ మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నారో నాకు ఒక టూ ప్రాబ్లమ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేస్తా. ఒకటి నేను చెప్తాను, జస్ట్ ట్రై అదర్ టూ. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం చాక్ పీస్ బోర్డు క్లీన్ చేయడం అనేది ఒక ప్రాబ్లం. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ యాక్సెప్ట్ దిస్. రెగ్యులర్ గా మనం చాక్ పీస్ బోర్డు క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలంటే పెద్ద ప్రాబ్లం ఉండేది. అదే కనుక ఒక ప్రాబ్లం అయితే అలాంటి ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ మీరు నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. డిసిప్లిన్ ఇస్ డిఫరెంట్. మనం ఒక క్లాస్ రూమ్ కి ఏఐ గనక యాడ్ చేస్తే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? ఓకే, బ్యాంక్ బెంచెస్, కాన్స్టెంట్ టీచింగ్ లెసన్స్, డ్రాయింగ్ ఎగ్జాంపుల్స్. అమ్మో, మీరు టీచర్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళిపోతున్నారు. నేను స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో ఒకసారి ఆలోచించండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు చాలా మంది ఇది కరెక్ట్ గా చెక్ చేయండి. అంటే నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కావాలని చెప్తున్నాను. ఒక క్లాస్ రూమ్ కనుక ఏఐ ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా బోర్డ్ క్లీన్ చేసుకోవడం, ఆర్ బోర్డ్ ని బేస్ చేసుకుని మనం ఆ ఏదైతే కంటెంట్ రాస్తామో అది ఆటోమేటిక్ ఎరేజ్ చేసుకోవడం. అండ్ బియాండ్ విచ్ ఇంకోటి కూడా ఉన్నాయి, విచ్ మైట్ బి లిటిల్ క్రేజీ. మనం అందరం చాలా మంది క్లాస్ అయిపోయిన తర్వాత బెంచెస్ చైర్స్ ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేస్తుంటాం. అండ్ అవి కాకుండా ఆటోమేటిక్ అవి అడ్జస్ట్ అయిపోవడం. అండ్ రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చేది ఏంటంటే ఇదే. సో రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ స్పేషియల్ అటెండెన్స్. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఇంతవరకు మనకు రోల్ నెంబర్స్ పిలిచేసి అటెండెన్స్ చెప్పేసి ఆ అటెండెన్స్ బేస్ చేసుకుని ఉండేది కాస్త ఇప్పుడు ఫేషియల్ అటెండెన్స్ ఓరియంటెడ్ లోకి వస్తుంది. అంటే మీ కెమెరా మీ ఫేస్ ని ఐడెంటిఫై చేసి పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు రాలేదని అటెండెన్స్ చెప్తుంటది. సో బేస్డ్ ఆన్ దట్ అటెండెన్స్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. ఇంకా దారుణంగా ఏంటంటే పుస్తకాల వైపు ఎంతమంది చూస్తున్నారు, బోర్డు వైపు ఎంతసేపు చూశారు, వాడు రాస్తున్నాడా లేదా అన్నది కూడా అదే ఐడెంటిఫై చేస్తుంటది అనమాట. సో దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. డూ యూ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద క్లాస్ రూమ్? ఇఫ్ సో, ఎంతకన్నా ఏమైనా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అని అనుకుంటే మీరు ఆ పాయింట్స్ రేపు పట్టుకుని రండి ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లో, సో దట్ ఐ విల్ టాక్ అబౌట్ దోస్ పాయింట్స్. ఇది మీకు ఒక హోంవర్క్ కింద అసైన్మెంట్. నేను మీకు రెండు పాయింట్స్ చెప్పాను. ఒకటి ఆటోమేటిక్ క్లీనింగ్ ఆఫ్ బోర్డ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్. నౌ విల్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్స్. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం హ్యూమన్ లెర్నింగ్ కోసం మాట్లాడుకున్నాం. ఐ థింక్ దెర్ ఆర్ 6 స్టెప్స్ వేర్ హ్యూమన్ లెర్నింగ్ అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ గా వీ హావ్ సీన్ దిస్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అక్కడ హ్యూమన్ లెర్నింగ్ లో మనకి 6 స్టెప్స్ ఉన్నాయి. అనలైజింగ్, స్టోరింగ్, ఆర్ మన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు గ్యాదర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడాను. నౌ వీ హ్యావ్ గాట్ హ్యూమన్ లెర్నింగ్ ప్రాసెస్, ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఇదే సేమ్ ప్రాసెస్ లో వీ విల్ కంటిన్యూ విత్ మెషిన్ లెర్నింగ్ ఆల్సో. నెక్స్ట్ లైడ్. జస్ట్ సెకండ్. ఓకే, ఒక్కసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న దాన్ని రీడ్ చేయండి.
Just read what is there on this. Okay, now how many of you have read in the wrong format? మీరు రాంగ్ అయినా పర్లేదు, చెప్పేసేయండి. 1 2 3 6 5 4 చదివిన వాళ్ళు ఎంతమంది? 1 2 3 4 5 6 చదివిన వాళ్ళు ఎంతమంది? ఓకే, దీప్తి గారు 1 2 3 6 5 4 చదివారు. వెరీ గుడ్. 1 2 3 రిమైనింగ్ రాంగ్ ఆర్డర్. ఓకే, మీరు రాంగ్ ఆర్డర్ లో చదవాలని మీకు ప్రింట్ అలా చూపించారు పిక్చర్ లో. అదేంటి సార్ రాంగ్ ఆర్డర్ లో మనకెందుకు పిక్చర్ పెట్టారు? మనకి 1 2 3 4 5 6 కదా, ఇక్కడ 6 5 4 ఎందుకు ఉంది అనుకుంటారేమో. ఇక్కడ ప్రాబ్లం అదే. మనకందరికి కూడా లెఫ్ట్ టు రైట్ చదవడం అలవాటు. ఎస్ ఆర్ నో? వీఆర్ ఆల్ హ్యాబిట్యుయేటెడ్ టు రీడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఇది చదవమన్నప్పుడు కూడా ఫ్లోలో లెఫ్ట్ నుంచి రైట్ గా చదివేస్తుంటారు. వన్ టూ త్రీ చదివి తర్వాత 4 5 6 చదవాలి. నా హియర్ వాట్ ఇట్ కమ్స్ ఇస్, మనది ఏదైతే హ్యూమన్ సైకాలజీ ఉందో హ్యూమన్ సైకాలజీ పర్స్పెక్టివ్ లోనే వెళ్ళిపోతుంది తప్ప మనం మెషిన్ కి ఎలా నేర్పిస్తే అది అలాగే నేర్చుకుంటుంది అన్నది మీరు ఇక్కడ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ హౌ హ్యూమన్ ఈజ్ లెర్నింగ్, వీ నీడ్ టు మేక్ షూర్ దట్ మెషిన్ కూడా అంతకన్నా బెటర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే మనమే రాంగ్ ట్రైనింగ్ ఇచ్చి రాంగ్ ఫార్మాట్ లో ఉన్నట్టు చూపిస్తున్నాం. ఓకే సార్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? ఆల్రెడీ మనం లాస్ట్ టైం క్యాండిల్ కోసం, క్యాండిల్ మనకి ఫైర్ వస్తున్నప్పుడు మనం వేలు పెట్టి మూచేస్తాం కదా, అదే ఎగ్జాంపుల్ ఇది. సో ఐ థింక్ ఆర్డర్ వైజ్ మనం లెఫ్ట్ టు రైట్ చదువుతాము, కానీ బట్ మెషిన్ కి మనం 1 2 3 4 5 6 అనే ఆర్డర్ ఇవ్వాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ప్రాసెస్. మనం ఆ ప్రాసెస్ కి 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ ఏంటో చూద్దాం. నిహార్ నెక్స్ట్ లైన్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ద ఫస్ట్ వన్ ఈస్ అబ్జర్వేషన్. సో ఏదైనా మనం పర్సన్ తో నేర్పించినాము అని అనుకున్నప్పుడు అబ్జర్వేషన్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఇస్ లేబులింగ్. మీకు అక్కడ పిక్చర్ కనిపిస్తుంది చూడండి, అక్కడ యాపిల్, బనానా, ఆరెంజ్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫ్రూట్స్ అనే విషయం మనకు తెలుసు, బట్ సిస్టమ్ కూడా తెలియదు కదా. సో మనమే ఆ లేబుల్స్ చెప్పాలి, ఇది యాపిల్, ఇది బనానా, ఇది ఆరెంజ్ అని చెప్పేసి. సో 4 స్టెప్స్ లో 2 స్టెప్స్ చూసుకోండి. వన్ ఇస్ అబ్జర్వేషన్, సెకండ్ వన్ ఇస్ లేబులింగ్. నిహార్ నెక్స్ట్ లైన్. థర్డ్ వన్ ఇస్ రిపిటేషన్. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి యాపిల్, బనానా కోసం వర్డ్స్ నేర్పిస్తున్నప్పుడు Sir. రిపీటెడ్ గా సేమ్, సారీ సిగ్నల్ బ్రేకా. ఓకే, నవ్ ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ ఫైన్ నిహార్ నౌ? Yes, sir. Yes, sir. యా. సో థర్డ్ స్టెప్ లో రిపిటేషన్. మనం ఎవరికైనా పిల్లలకి ఫ్రూట్స్ కోసమో టాయ్స్ కోసమో ఏదైనా నేర్పించాం అనుకోండి, కంటిన్యూస్ గా రిపీటెడ్ గా అదే వర్డ్ నేర్పిస్తే వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోతారు. అండ్ లాస్ట్ వన్ ఇస్ జనరలైజేషన్. ఓకే, ఇన్నిసార్లు ఇదే రిపీటెడ్ గా చెప్పారంటే ఇది ఇదే. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ యూనివర్సల్ ట్రూత్ అయినా కూడా మనకి ఈ స్టేట్మెంట్ అలా కంటిన్యూస్ గా మనం చెప్తా ఉన్నాం అనుకోండి, దే ఫిక్స్ దట్ ఓకే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఒక స్టేట్మెంట్. అలా పిల్లలకి మనం ట్రైన్ చేస్తున్నప్పుడు జనరలైజేషన్ చేసుకుంటారు, ఓకే దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ రాంగ్ అని. ఇదే 4 స్టెప్స్ మనం ఒకవేళ మెషిన్ కి ఇస్తే, మనం ఇప్పుడు 4 స్టెప్స్ ఏమనుకున్నాం? నెంబర్ 1 ఇస్ అబ్జర్వేషన్, నెంబర్ 2 ఇస్ లేబులింగ్, నెంబర్ 3 ఇస్ రిపిటేషన్, అండ్ నెంబర్ 4 ఇస్ జనరలైజేషన్. ఇదే ప్రాసెస్ ని మనం మెషిన్ కి ఎలా కనెక్ట్ చేస్తామో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో నెంబర్ 1,
మనం ఇప్పుడు ఏదైతే అబ్జర్వేషన్ లో మన కళ్ళతో చూసేది, చెవులతో వినేది, సెన్సెస్ తో జనరేట్ చేసుకునేది ఏదైతే డేటా ఉంటుందో, ఇక్కడ టెక్నికల్ ఓరియంటెడ్ గా మనం డేటా అనే పాయింట్ లో మాట్లాడతాం. సో ఆల్ యువర్ నెంబర్స్, ఆల్ యువర్ పిక్చర్స్, ఆల్ యువర్ సింబల్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు హియర్. సో మనం డేటాని కలెక్ట్ చేసుకుని ఆ డేటాకి మళ్ళీ మనమే పేర్లు పెట్టుకుంటాం. ఇది ఎంప్లాయీ ఐడి, ఇవి ఎంప్లాయీ శాలరీ, ఆర్ ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయినింగ్ అని మనం లేబుల్ చేసుకుంటాం పైన మనం డేటాబేస్ లో. సో అలాగే ఇక్కడ కూడా మనం పేర్లు మనమే ఇవ్వాలి. లేబులింగ్ ఇస్ ది నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్లైడ్ నిహారిక. నెంబర్ 3, అక్కడ రిపిటేషన్ ప్రాసెస్ ఎలాగైతే హ్యూమన్ లెర్నింగ్ ఉందో, ఇక్కడ ట్రైనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. సార్ ట్రైనింగ్ అంటే ఏం చేస్తాం, మనం ఏమైనా కూర్చోబెట్టి నేర్పిస్తాం అని అంటే ఎస్, కానీ దానికి అల్గరిథమ్స్ రాస్తాం. అవేంటో చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4 స్టెప్స్ తెలియాలి. నెంబర్ 1 ఇస్ కలెక్ట్ ఆల్ ద డేటా. ఇప్పుడు మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసినా, లేకపోతే టికెట్స్ బుక్ చేసుకున్నా, ప్రతి దగ్గర మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నాను చూసుకోండి. మీ ఫోన్ నెంబరో, ఈమెయిల్ ఐడియో, లేకపోతే సో అండ్ సో డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అడుగుతున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ ద ఇంపార్టెంట్ డేటా. ఆ డేటా వచ్చిన తర్వాత లేబులింగ్ అన్న చూసారా. సపోజ్ మీరు 10,000 కన్నా ఎక్కువ కొన్నారనుకోండి, ఓకే వీడు గోల్డ్ కస్టమర్, లేకపోతే ప్లాటినం కస్టమర్, లేకపోతే సిల్వర్ కస్టమర్ అని కేటగరైజ్ చేసుకుంటాడు వాళ్ళు. సో అలా లేబులింగ్ చేసుకుంటున్నాం. అండ్ థర్డ్ స్టెప్ ఇస్, వన్స్ ఈ లేబులింగ్ అయిపోయిన తర్వాత వి గివ్ ట్రైనింగ్ టు అ పర్టికులర్ మోడల్, సేయింగ్ దట్ ఓకే ఇలా వీళ్ళే ఉంటారు, లేకపోతే ఈ పర్టికులర్ కస్టమర్ ఎన్నిసార్లు కొనొచ్చు, లేకపోతే ఈ కస్టమర్ కొంటే ఈ వాల్యూస్ తో కొనుక్కుంటాడు. మీ అమెజాన్ అకౌంట్ ఇప్పుడు అలాగే రన్ అవుతుంది. మీ అమెజాన్ లో పలానా ఐటమ్ మీరు కొన్నారనుకోండి, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇగో పలానా సేమ్ సిమిలర్ ఐటమ్, లేకపోతే దీనికి రిలేటెడ్ గా ఉండే ఐటమ్ మీకు ఆఫర్ లో వస్తుందని చూపిస్తుంటాడు. దట్ ఆల్ డన్ విత్ హెల్ప్ ఆఫ్ ట్రైనింగ్. అండ్ లాస్ట్ కి జనరలైజేషన్. ఓకే ఈ డేటా యాపిల్, ఈ డేటా బనానా, ఈ డేటా ఆరెంజ్ అన్నది అది కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట. అక్కడ 4 స్టెప్సే, ఇక్కడ 4 స్టెప్సే. కొన్ని టెక్నికల్ టర్మ్స్ మారినాయి. మన అబ్జర్వేషన్ నుంచి ఎలాగైతే జనరేట్ చేసుకుంటామో కంటెంట్ ని, ఇక్కడ డేటా మనం కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఇక్కడ మనం ఏదైతే లేబులింగ్ చేస్తున్నామో ఇక్కడ లేబులింగ్ మనమే చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే రిపిటేషన్. ప్రతిదీ చెప్పిందే చెప్పి, ఇగో బాబు షూ లేసి ఎలా కట్టుకోవాలి, షర్ట్ మనం ఎలా వేసుకోవాలి, స్నానం చేసినప్పుడు ఈ ఫార్మాట్ లో చేయాలని మనం పిల్లలకి ఎలా నేర్పిస్తామో, అదే ఫార్మాట్ లో ఇక్కడ మనం రిపిటేషన్ బదులు ట్రైనింగ్ అనే ప్రాసెస్ మనం మాట్లాడతాం. సో ఈ 4 స్టెప్స్ ని బేస్ చేసుకొని వీ హ్యావ్ డివైడెడ్ మెషిన్ లెర్నింగ్ ఆర్ మెషిన్ కి మనం నేర్పించేవి 3 ఫార్మాట్స్ లో పెట్టాం. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్ టిల్ దిస్? ఇక్కడ వరకు పాయింట్ అర్థమైందంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. నిహారిక, గో టు ద నెక్స్ట్ స్లైడ్. Everyone, if you say yes, then I'll go to the next step. డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే ప్రాసెస్ అర్థమైతే నెక్స్ట్ స్టెప్ మాట్లాడుకోవచ్చు. రిమైనింగ్ ఓకే, ఓకే, డన్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సో నౌ కమింగ్ టు మెషిన్ లెర్నింగ్. సో మనం మెషిన్ కి ఏదైతే నేర్పిస్తామో, హియర్ మెషిన్ ఇస్ నథింగ్ బట్ అ కంప్యూటర్. మనం మెషిన్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తామంటే కంప్యూటర్ కెన్ బి వన్ ఆఫ్ ద డివైస్. ఇందాక మనం ఫ్రిడ్జ్ కూడా ఇంకొక డివైస్ అనుకున్నాం కదా, ప్రతిదానికి అలాగా కంప్యూటర్ ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ దట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ సే మెషిన్ లెర్నింగ్ ఇట్స్ నథింగ్ బట్ కంప్యూటర్ లెర్నింగ్ అని మాత్రం అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. మనకు ఒక 3 మెథడ్స్ ఉన్నాయి మెషిన్ కి నేర్పిస్తున్నప్పుడు. ఇగోండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. సార్ ఇవి మనం నేర్చుకునే ప్రాసెస్ లా ఉంది అంటే, మనకి రెగ్యులర్ గా హ్యూమన్ బీయింగ్స్ కి ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా అని అంటే, ఇందులోంచి రిట్రీవ్ చేసుకుంటూ వచ్చారు. నెంబర్ 1, త్రూ ఇన్స్ట్రక్షన్స్. మనకి చాలా మంది పెద్దవాళ్ళు ముందు ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు. పొద్దున్నే ఈ టైంకి లాగాలి, నెక్స్ట్ ఇలా డ్రెస్ చేసుకోవాలి, లేకపోతే హోంవర్క్ ఈ టైంకి రాసుకోవాలి అని మనకు ట్రైనింగ్ ఇస్తారు చూసారా. సో దెర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ గివింగ్ యూ ఇన్స్ట్రక్షన్స్ సో దట్ యు ఆర్ లెర్నింగ్. అంటే మీరు నేర్చుకోవడానికి అవతల వ్యక్తి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ 1. సెకండ్ వన్, బై అబ్జర్వేషన్. మీలో చాలా మంది గేమ్స్ ఆడతారు. మీరు చెప్పినా చెప్పకపోయినా బై డిఫాల్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఈ రోజుల్లో గేమ్స్ ఆడకుండా ఉండడు. కానీ ఆ గేమ్స్ కోసం మీరు ఏ ట్యూషన్ సెంటర్ కి వెళ్ళరు, ఎవరికి ఫీజు ఇచ్చి కూడా నేర్చుకోరు. ఆమె కరెక్ట్? సో ట్యూషన్ సెంటర్ ఫీజు ఇచ్చి మనం ఎవడు గేమ్స్ నేర్చుకోం. మనం అంతా కూడా బై అబ్జర్వేషన్ నేర్చుకుంటాం.
అంటే పక్కోడు ఎలా ఆడుతున్నాడు, మళ్ళీ మనం ఆడడం ట్రై చేస్తాం, అక్కడ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ద సెకండ్ వే ఆఫ్ లెర్నింగ్ ఇస్ బై అబ్జర్వేషన్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్. మీలో ఎంతమంది కోవిడ్ టైంలో స్నేక్స్ అండ్ లీడర్స్ లూడో గేమ్ ఆడారు? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ప్లేడ్ స్నేక్స్ అండ్ లీడర్స్ అండ్ లూడో? మీ అని ఒక్క టైప్. నో, ప్లే అవ్వలేదా, ప్లే చేయలేదా? ఓకే, మీ. ఓకే, నాకు తెలిసి లూడో స్నేక్స్ అండ్ లీడర్స్ ఏదైనా గేమ్ ఆడినా, లేదా మీరు వేరే చెస్ ఇంకో గేమ్ ఆడినా, అరే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, లేకపోతే అవతల అపోనెంట్ ఏం వేస్తాడు అన్నది మీకు ముందే కొంత క్లారిటీ వచ్చేస్తుంటది. ఆర్ వీడిది పాస్ అవ్వదు, లేకపోతే వీడి పిక్ అవుట్ అయిపోతుంది, వీడికి 4 పడుతుందేమో, వీడికి 6 పడుతుందేమో, ఆర్ వాట్ ఎవర్ ద గేమ్ దట్ యూ ప్లే. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ప్లేడ్ క్యాండీ క్రష్. సో క్యాండీ క్రష్ ఆగా కనుక అబ్జర్వ్ చేశారు అనుకోండి, యూ హావ్ ట్రైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక్క సెకండ్, జస్ట్ గివ్ మీ 1 సెకండ్. యా, సో ఇప్పుడు గేమ్స్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ ప్లే అ గేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ అ ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఒక ట్రైల్ వేసిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. అది సమ్ టైమ్స్ పాజిటివ్ అవుద్ది, సమ్ టైమ్స్ నెగిటివ్ అవుద్ది. మీరు క్యాండీ క్రష్ గేమ్ ఆడినా, ఇంకో గేమ్ ఆడినా, ఏ గేమ్ ఆడినా ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తుంటారు మీరు. సరే 5 టైమ్స్ 10 టైమ్స్ ఆడారు అనుకోండి, మిమ్మల్ని జాగ్రత్తగా అల్గోరిథం లెవెల్ దాటించేస్తుంది. పోనీ ఇది అబ్జర్వ్ చేశారు ఎవరైనా? మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు కంటిన్యూస్ గా ఆ లెవెల్ క్రాస్ అవ్వకపోతే, ఒక 4-5 సార్లు ఆడిన తర్వాత ఆటోమేటిక్ గా లెవెల్ క్రాస్ అయిపోయేలా సెట్ చేస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్. One is through instructions, other one is by observation, and third one is by trial and error. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుందాం ఆర్ నేర్చుకుంటున్నాం అని అంటే, ఈ 3 మెథడ్స్ లోనే నేర్చుకుంటాం. ఈ 3 పాయింట్స్ అర్థమైనయా లేదా? ఈ 3 పాయింట్స్ అర్థమైతే దీనికి నేమ్స్ చెప్పేస్తాను, దెన్ వీ కెన్ క్లోజ్. సే yes or no. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. ఓకే, నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోమ్మా, పేర్లు చూపించదు. సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఇప్పుడు మీకు ఏవైతే 3 చూపించామో, ద మెషిన్ లెర్నింగ్ కి మనం నేర్పించాలంటే ఐదర్ త్రూ ఇన్స్ట్రక్షన్స్, ఆర్ బై అబ్జర్వేషన్, ఆర్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్. ఈ 3 ఏంటంటే, నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఎవరో మనకు చెప్తున్నారు కాబట్టి సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెంబర్ 2, మీరు ఏదైతే బై అబ్జర్వేషన్, మన కళ్ళతో చూసి చెవులతో విని అర్థం చేసుకుని మనంతరం మనమే ట్రై చేస్తున్నామో వితౌట్ ఎనీ పర్సన్ హెల్ప్, విచ్ ఇస్ కాల్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రెయిన్ఫోర్స్మెంట్. ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ఎలా జరుగుతుంది, ఆ ట్రయల్ లో మనకి పాజిటివ్ వస్తే ఎలాగా, నెగిటివ్ వస్తే ఎలాగా, దీనికోసం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. ఈ 3 పాయింట్లతోనే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లింక్ అయ్యి. ఓకే, సో సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మీరు ఇప్పుడు చూస్తున్న చాట్ జీపీటీ ఆర్ కొత్త కొత్త టూల్స్ అన్ని కూడా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ బేస్డ్. మనం ఈ కోర్సులో సూపర్వైజ్డ్ లెర్నింగ్, దానికి రిలేటెడ్ గా ఉండే అల్గరిథమ్స్, ఎలా మనం డేటాని ఫెచ్ చేసుకుని ఒక అల్గరిథం రాసి రన్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఓరియంటేషన్ లో చూస్తాం. అయితే ఫర్ ద నెక్స్ట్ క్లాస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ మండే, నిహారిక యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్. సో నెక్స్ట్ క్లాస్ యూ విల్ హ్యావ్ ఇట్ ఆన్ మండే. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్